పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రాజెక్టు పరిశీలన చేసి భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద హెలీప్యాడ్కు చేరుకుంటారు. పనుల్ని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రమ్ వాల్ పనుల వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరానికి కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు రావడంతో త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉంది ఏపీ సర్కార్. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతి నెల ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై ఆయన సమీక్షించేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ నిర్మించనున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిపై అలాగా అక్కడ ఉన్నటువంటి అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి నినాదంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలని మా కరస్పాండెంట్ సతీష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఇక్కడ ఇవాళ సోమవారం పోలవరం కింద మార్చుకోవడం అనేది జరిగింది. ఈ రోజు ఉదయం 10:45 హెలిప్యాడ్ కు పోలవరం ప్రాజెక్టుకు ప్యాడ్ వద్ద హెలికాప్టర్ కు అక్కడ రావడం జరుగుతుంది. అలాగే చేరుకుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు 10:50 హెలిప్యాడ్ నుండి బయలుదేరి 11:05 ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12:05 గ్యాప్ 1, గ్యాప్ 2 కంబర్ డీజిల్ డివైల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 12:30 వచ్చి అతిథి గృహానికి చేరుకుంటారు. అధికారులు, గుత్తేదారులతో సమీక్షిస్తారు. 12:50 పాత్రికేయ సమావేశం అయితే ఏర్పరిచారు. అలాగే 1:15 అయితే అతిథి గృహం నుండి బయలుదేరి హెలిప్యాడ్ కు సందర్శిస్తారు. ఆ అనుక్షణం రాష్ట్ర సచివాలయం సంబంధించి వారితో జిల్లా ఇన్ఛార్జీలు, అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. సీఎం కూడా కలిసి రావడం అనేది పాల్గొనలో ఉంటుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.